తెలంగాణ జర్నలిస్ట్ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయిన కేవీఆర్‌ను నిన్న రాత్రి ఆంధ్ర నుండి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే కదా! దానికి సంబంధించి అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? అరెస్ట్ చేసిన సమయంలో మరి వారి సతీమణి ఎట్లా ఇబ్బంది పడ్డదో మనం వీడియో క్లిప్పింగ్స్‌లలో చూసినాం చాలా స్పష్టంగా. విజయలక్ష్మి గారు. మరి ఒక లేడీ కానిస్టేబుల్ కూడా అక్కడ లేకుండా ఆమెను పోలీసులు అట్లా పట్టి లాగడం ఎంతవరకు కరెక్ట్? ఎట్లాంటి ఇబ్బందులు అక్కడ ఎదుర్కొన్నారు? అరెస్ట్ చేయడానికి గల కారణాలు, ఇప్పుడు కేవీఆర్ ఎక్కడున్నాడు? అన్ని విషయాలు నేరుగా నేను వారి ఇంటికెళ్ళి వారితో చర్చించి ఒక వీడియో బయట తీసుకొని వచ్చిన. దీనికి సంబంధించి అసలు పోలీసులకు ఎలాంటి హక్కులున్నాయి? వాళ్ళు ఎలాంటి పరిధుల్లో పనిచేయాలి? ఒకవేళ ఏదైనా అరెస్ట్‌కి సంబంధించి, ఏదైనా ఒక వ్యక్తిని విచారణకు సంబంధించి పోలీసులు అంటే ఆ యొక్క చుట్టుపక్కల వ్యక్తులకు గాని, కుటుంబ సభ్యులకు గాని రెస్పాండ్ అవ్వాల్సిన విధానం ఏంటి? చట్టపరంగాని అన్ని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఏమేమైతే ఉందో అవన్నీ గూడా చూపిస్తా. మొదట వాళ్ళ భార్య ఏమన్నదో ఒకసారి విందాం మనం. ఆ పోలీసులు నిన్న రాత్రి ఏం చేసిర్రు హంగామా అనేది. ఇక్కడ నేను చాలా స్పష్టంగా మాట్లాడినా మీరు చూడొచ్చు. వాళ్ళు ఆగట్లేదు. ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు నన్ను. వెహికల్‌లోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. నేను ఎక్కనివ్వను. వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఎళ్ళాలి అని చెప్పేసి నేను ఎక్కనివ్వకుండా అడ్డం నన్ను లాగుతున్నారు. ఎంత లాగుతున్నారంటే అయినా నేను వదలకుండా అలాగే పట్టుకున్నాను. ఈ అరెస్ట్ వారెంట్ ఏంటి అని అందరూ అడుగుతుంటే జస్ట్ ఇట్లా చూపించి ఇట్లా పెట్టేసుకున్నాను. వారెంట్ అని చెప్పేసి ఏదో అని అన్ని జేబులో పెట్టేసుకున్నారు. వాళ్ళు తీసేసుకున్నారు చెప్పి. జస్ట్ ఇట్లా చూపించి రెడ్ పెన్ తో రాసింది. అది ఏం రాసిందో కూడా చూడలేదు. జస్ట్ ఇట్లా చూపించి ఇట్లా పెట్టేసుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్ పోలీసులు వచ్చారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందంట. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు నచ్చ చెప్తున్నారు. సరే లేదమ్మా మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాము. ఇది అయితే ఒక నిమిషం మిగతా వీడియో అంతా చూపిస్తా. అరెస్ట్ వారెంట్ కి సంబంధించి వాళ్ళు పోలీసులు ఎట్లా ప్రవర్తించారో చూడొచ్చు. ఇట్లా అంటే ఈ బస్ ఎక్కినప్పుడు కండక్టర్ బస్ పాస్ అడిగితే ఇట్లా చూపించి ఇట్లా తీసుకుంటారు వెంటనే. వాళ్ళు కూడా అందరిని చెక్ చేయలేక ఓకే రైట్ అనగానే తీసి జోలో పెట్టుకుంటారా? అట్లా పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని, అది కూడా ఒక జర్నలిస్టును అరెస్ట్ చేయడానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ వారెంట్ ఏదని అడిగితే ఇట్లా బస్ పాస్ చూయించి జేబులో పెట్టుకున్నట్టు. ఇది ఒక పాయింట్. అండ్ ఇంకొక విషయం చూడండి ఇక్కడ. కర్నూలులో అయింది. కర్నూలులో అయితే ఏం చేశారు, నోటీస్ ఇచ్చారు సార్. ఆ రోజు కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ రోజు కూడా అందరినీ పిలిస్తే వచ్చారు. నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము గట్టిగా క్వశ్చన్ చేస్తే నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నోటీస్ ఇచ్చారు కదా అని 4-5 days కి నా భర్త స్వయంగా తను నోటీస్ ఇచ్చారని చెప్పి చట్టం మీద గౌరవంతో అక్కడికి వెళ్ళాడు పోలీస్ స్టేషన్ కి కర్నూలులో. March 4th 10th ఆ మధ్యలో. 4th కి వాళ్ళు వచ్చారు, 10th కి అలా వెళ్ళాడు ఆయన. ఆ మధ్యలో వెళ్ళాడు. అయితే వెళ్ళాడు చట్టం మీద గౌరవంతో. వెళ్తే అక్కడే 9 లాయర్లతో పాటు వెళ్ళాడు. లాయర్లతో మా 2-3 పర్సన్స్ తో కలిసి వెళ్ళాడు. అలాంటి బయటికి పంపించి 1/2 hour లో ఇంట్రాగేషన్ డీటెయిల్స్ తీసుకొని పంపిస్తానని చెప్పేసి నైట్ అంతా అక్కడ పెట్టుకొని 3rd degree యూజ్ చేశారంట, ప్రయోగించారంట. బట్టలన్నీ విప్పేసి డ్రాయర్ మీద కూర్చోబెట్టి బూతులు తిట్టడం. నువ్వు ఇంతున్నావు, నీకు ఎందుకంత, నీ పర్సనాలిటీ ఎందుకు చూసుకున్నావు, నువ్వు ఎందుకంత మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు తెలంగాణ న్యూస్ చేసుకోవచ్చు కదా, ఆంధ్ర న్యూస్ ఎందుకు వచ్చినావు, జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడవచ్చు, ఆల్ ఓవర్ వరల్డ్ ఏ న్యూస్ అయినా చేయొచ్చు, లిమిట్స్ ఏం లేవు సార్, ఏ లిమిట్స్ లేవు. నువ్వు ఎందుకు తెలంగాణ వాడి అయ్యింది, ఆంధ్ర ఎందుకు న్యూస్ చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్. ఇప్పుడు వినండి. కూర్చోబెట్టి 2 కాళ్ళ మధ్యలో అటు ముగ్గురు నించొని కాలర్ పట్టుకొని పైకి లేపి దారుణంగా కొట్టారు సార్. ఆ భయంతోనే ఇప్పుడు సెకండ్ టైం అయినప్పుడు పోలేకపోయిండు. ఇంకేమైనా చేస్తారేమో అన్న భయంతో పోలేకపోయింది. కర్నూలు అంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం విన్నాం, కొంచెం చూసిన ప్లేస్ కాబట్టి మేము వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారు కదా, ఇది చాలా స్పష్టంగా ఆమె చెప్తుంది. అంటే ఫస్ట్ ఏమో అరెస్ట్ వారెంట్కి సంబంధించి ఏమో అరెస్ట్ వారెంట్ ఇట్లా అడిగితే ఇట్లా బస్ పాస్ చూపించారని చెప్పింది. గతంలో ఒక కేసుకు సంబంధించి కర్నూలులో కేసు పెట్టించి కర్నూలు పోలీసులు వచ్చి వాళ్ళే నోటీస్ ఇచ్చారు కానీ గౌరవంతో మొదటిసారి కేసు అయినప్పుడు కేవీఆర్ పైన పోతే ఇట్లా డ్రాయర్ మీదనే పైన షర్టు కింద ప్యాంటు అన్ని తీసేసి డ్రాయర్ మీద కూర్చోబెట్టి 2 తొడల మీద అటుకొకరు ఇటొకరు పోలీసు వాళ్ళు ఉండి కాళ్ళు పెట్టి తొక్కి విపరీతంగా అరికాళ్ళ మీద, అంటే అరికాలు ఇట్లుంటుంది కదా, కాలు ఇట్లా పెడితే ఈ కాళ్ళ మీద పోలీసులు కాలు తొక్కి లేపకుండా గోడ కొరిగిచ్చి ఈ అరికాల మీద కొట్టిరట. అంటే ఇక్కడ కొడితే ఏమైపోతుంది అంటే ఇక్కడ నుంచి సెల్స్ నరాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ హెడ్కు కనెక్షన్ ఉంటుంది కంప్లీట్గా అప్ టు బాటమ్. ఇది మీరు ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు. ఇక్కడ కొడితే పోటు ఇక్కడికి ఎక్కుతుంది. ఇది వాళ్ళు చేసింది. ఇది ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా కేవీఆర్ పట్ల, తెలంగాణ జర్నలిస్టు పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, రెడ్ బుక్ను ప్రశ్నించినందుకు సరే కొంత దురుసు పదజాలం ఉంటే పదజాలం మార్చుకోమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు?
చిన్నపిల్లలు కూడా వినలేని భాష మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంబోధించలేదా? అమ్మ నా బూతులు, అడ్డమైన బూతులు, అన్పార్లమెంటరీ వర్డ్స్ మీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడలేదా? మరి వాడినప్పుడు మీరు తీసుకుపోయి ఆ ఎమ్మెల్యేలను కానీ అక్కడ శాసన మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీలను కానీ తీసుకుపోయి ఇట్లనే బట్టలు తీసుకొట్టినరా? తెలంగాణ బిడ్డల మీద ఇంత అహంకారం, ఇంత జులుం ఎందుకు? సుప్రీంకోర్టు దీని మీద ఏం చెప్పిందో మీరు చూడండి. నేను చాలా స్పష్టంగా చూపిస్తాను మీకు. ఇప్పుడు విరవిగుతా ఉన్నారు కదా, ఒక పదం తప్పు మాట్లాడినాను, ఒక బూతు మాట మాట్లాడినాను, చాలా స్పష్టంగా చెప్పింది. అరెస్ట్ చేసే పోలీసులు ఇక్కడ చూడొచ్చు, ఇది నువ్వో నేనగా చెప్తుందో సుప్రీంకోర్టు ఆదేశించిన నియమావళి. పోలీసు అరెస్ట్ చేస్తే ఇవి మన హక్కులు, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. అరెస్ట్ చేసే పోలీసులు తమ పేరు, హోదా సూచించే స్పష్టమైన బ్యాడ్జీలు లేక గుర్తులు ధరించి నిర్బంధంలో ఉన్న ముద్దాయిలను ప్రశ్నించే అంటే ఇంటరాగేట్ చేసే పోలీసులు కూడా తమ పేరు, హోదా సూచించే స్పష్టమైన బ్యాడ్జీలు లేకపోతే గుర్తులు ధరించాలి. ఒక ముద్దాయిని ప్రశ్నించడంలో పాల్గొన్న సిబ్బంది పేర్లు ఒక రిజిస్టర్లో రాసి ఉంచాలి. బట్టలు వాళ్ళు వేసుకున్న బట్టలు అందం ఉన్నాయా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఆయన టీషర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు. దొంగలను పట్టుకోనికి వచ్చినట్టు మఫ్టీలో వచ్చి ఒక జర్నలిస్ట్ని తీసుకోపోయారు. ఓ బ్యాడ్జీ లేదు, ఏం లేదు. మీదికెళ్ళి ఒక జర్నలిస్ట్ని అడుగుతాడు వీడియో తీస్తుంటే, నీ ఐడి కార్డు ఉందా అని. మరి నీ బ్యాడ్జీ ఏది? నీ ఐడి కార్డు ఏది? నీ యూనిఫామ్ ఏది? నీ టోపీ ఏది? ఏవి? నీ పోలీస్ జీప్ ఏది? నీ అరెస్ట్ వారెంట్ స్పష్టంగా ఏది? సార్ ఉన్నారు పోలీసులు అరెస్ట్ వారెంట్ చూపించి వీళ్ళకేమో బస్పా చూపించినట్టు చూపించి ఎక్కించుకపోవడమా? గింత అన్యాయం, గింత దురుసు ఎందుకు? తెలంగాణ బిడ్డల మీద మీకింత అహంకారం ఎందుకు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రతిదీ చూడండి, ప్రతిదీ ఉల్లంఘించరు. నిన్న ఎవరైతే కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి వచ్చిండ్రో ఆ పోలీసులు ప్రతిదీ ఉల్లంఘించారు. ఒకసారి మీరు స్పష్టంగా చూడొచ్చు. పైన పేర్కొన్న అరెస్ట్ మెమో పైన సాక్షి సంతకం చేసినది బందీ కుటుంబ సభ్యులలో, అంటే ఎవరైతే ఇప్పుడు ఈ కేవీఆర్ సంబంధించిన అంటే వాళ్ళ భార్య కానీ, అమ్మ కానీ, ఇంకెవరు కానీ ఆ కుటుంబ సభ్యులలో లేకపోతే శ్రేయభిలాషులతో, మిత్రులతో ఎవరిపైన కూడా ఎవరో ఒకరు కానీ వాళ్ళ పక్షంలో బందీని లాకప్లో లేక ఇతర ఇంటరాగేషన్ సెంటర్లో పెట్టిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బందీ కుటుంబ సభ్యులకు లేక శ్రేయోభిలాషులైన మిత్రులకు అరెస్టు విషయం తెలియజేయాలి. ఇప్పుడు ఆయనను అరెస్టు ఎక్కడికి తీసుకుపోయారో కూడా తెలియదట. నేను అడిగిన, అమ్మ మరి ఏడుండో తెలుసా అని అడిగితే ఆమె వీడియోలో చెప్పింది. ఎక్కడుండో కూడా తెలియదు. 15 గంటల అది ఏంది బొబ్బిలి అనుకుంటా ఆ లొకేషన్ ఆయన తీసుకోపోయేది. అక్కడ కేసు ఫైల్ అయింది. అంటే ఎంత ఏడుండో ఏమైందో కూడా తెలియదు. మీదికెంచెల్లి చూడండి, ఇంకొక పాయింట్ చూపిస్తాం మీకు ఇక్కడ చాలా స్పష్టంగా. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు లేక ఇతర నిర్బంధ కేంద్రానికి తీసుకురాగానే అక్కడ డైరీలో బందీ పేరు, అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల పేరు, ఎవరి కస్టడీలో ఉంచుతున్నారో ఆ అధికారుల పేర్లు, అరెస్ట్ చేసిన విషయం తెలియజేయాల్సిన కుటుంబ సభ్యులకు లేదా మిత్రులకు పేర్లు నమోదు చేయాలి. అసలు వీళ్ళు ఆ కుటుంబ సభ్యులకే చెప్పలేదు. ఈ కేవీఆర్ని ఏడికి తీసుకుపోయినరు. ఇక వాళ్ళకి తెలియజేసామన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు రిజిస్టర్లో పెట్టాలి. అంటే ఇగో ఫలానా ఎస్ఐని నేను బొబ్బిలి స్టేషన్ నుంచి వచ్చిన, ఇగో ఈ కేవీఆర్ని అరెస్ట్ చేసిన, ఇగో వాళ్ళ భార్యకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని ఇగో పెన్నుతోటి ఆ రిజిస్టర్లో రాయాలి. అసలు ఏడుండో తెలియదు. ఆమె భయపడుతుంది, ఆమె బాధపడుతుంది. ఏమైనా బాధపడుతుంది ఒకసారి ఇందులో చూడండి మీరు. పోలీస్ స్టేషన్ లో ఏమైనా చేశాను సార్. అంటే లేడీ కానిస్టేబుల్ లేదు, ముగ్గురు మగవాళ్ళే. నేను అడ్డం పడుతున్నాను, నా భర్తను ఏం చేశారన్న టెన్షన్ నాకు. ఇప్పుడు చూస్తున్నాం సాయి కృష్ణ ఆయన లాకప్ డెత్ అయింది రీసెంట్ గా. తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎన్కౌంటర్ చేసి నాకు నా పిల్లలకు దిక్కెవరని చెప్పేసి నేను టెన్షన్ పడుతున్నాను. అందుకే నేను అడ్డుకున్నాను. మీరు అక్కడెక్కడో, ఇక్కడ మన తెలంగాణలో అయితే ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసి నేను పోగలుగుతా. ఎక్కడ ఆమె భయంలో స్పష్టత ఉన్నది కదా. అంటే సాయి కృష్ణ మొన్న ఒక అబ్బాయిని లాకప్ డెత్ చేసిండ్రు. నా భర్తను ఏడికి తీసుకుపోతుండో చెప్తలేదు, అరెస్ట్ వారెంట్ సరిగ్గా చూపించట్లేదు, వచ్చిన వాళ్ళు పోలీసులు అంటారు కానీ మఫ్టీలో ఉన్నారు, పోలీస్ బండి లేదు. ఈమె అమ్మాయి అంటే ఒక స్త్రీ పట్ల మనకు కనీస గౌరవం ఉండాలి. ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా ఒక ఆడపిల్లను గుంజే హక్కు ఎవడిచ్చిండు? పట్టుకొని లాగే హక్కు ఎవడిచ్చిండు? నేను అడుగుతున్నా. అంటే మనం అనొద్దు కానీ ఈ మాట, అంటే ఒక రకమైన మీరు ఒక ఊబిలో కూరుకుపోయినరు, అహంకారంలో ఉన్నారు. ఇంత అన్యాయంగా నా తెలంగాణ ఆడబిడ్డల పట్ల మీరు ప్రవర్తించారు కనుక నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. అంటే అట్లా మన ఇంటి ఆడబిడ్డల మీద ఎవరైనా ప్రవర్తిస్తే ఆ బాధ మనకు తెలుస్తుంది. అవునా కాదు? ఇది నిజమా కాదా? ఆలోచించుకోండి. జస్ట్ ఇమాజిన్ చేయండి. మన ఇంటి ఆడబిడ్డను ఒక ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీసు వ్యక్తి వచ్చి, ఒక మగ పోలీసు వచ్చి అట్లా గుంజి పాడేస్తే మనకేమనిపిస్తుంది?
మనం అంటే ఆంధ్ర తెలంగాణ కేవీఆర్ కుటుంబమా బొబ్బిలి పోలీస్ స్టేషన్ పోలీసులు అనేది నా సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఒక ఆడబిడ్డ, అది ఏ ఆడబిడ్డ అయినా సరే ఒక పోలీసు వ్యక్తి ఎట్లా ప్రవర్తించాలి, బేసిక్ సివిక్ సెన్స్ చిన్నప్పుడు బల్లె నేర్పిస్తారు కదా ఇవి నైతిక విలువలని, ఆ విలువలు మర్చిపోయినరా? అట్లా ఆమెను గుంజి ఆమె ఫోన్ లాక్కొని ఇట్లా ప్రవర్తించినట్టు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎన్కౌంటర్ చేస్తే ఏంది ఆమె భయం, ఆమె బాధ, మరి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చి తెలియజేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసుల మీద ఉన్నది. ఇవి మన హక్కులు అని రాజ్యాంగం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పింది. బందీ అయితే ఒకవేళ అరెస్ట్ అయిన వ్యక్తి నిర్బంధంలో ఉన్నంత కాలం ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యుని చేత పరీక్ష చేయించాలి. రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ ఆమోదించిన వైద్యుని చేత చేయించాలి. అన్ని రాష్ట్రాల వైద్య శాఖ డైరెక్టర్లు ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకాలోనూ ఆమోదం పొందిన వైద్యుల జాబితాను ప్రకటించాలి. ఉంటుందా? బట్టలు కూడా తీసుకొట్టిరట కేవీఆర్ను డ్రాయర్ మీద కూర్చోబెట్టి. ఎందుకంటే ముందు అంటే అరెస్ట్ చేసే ముందు ఎందుకు చేయించాలంటే దెబ్బలు ఒంటి మీద ఏ దెబ్బలు ఉంటున్నాయో అవే మళ్ళీ అరెస్ట్ అని తర్వాత విడుదలైనప్పుడు కూడా మళ్ళీ మెడికల్ టెస్ట్కి పోతే ఆ ఒంటి మీద అవే దెబ్బలు ఉండాలి. ఇంత పాటిస్తారా పోలీసు వాళ్ళు? అసలు పోలీసు వాళ్ళకి ఇంత అధికారము ఎవరిచ్చిండ్రు? అంటే ఎట్లా వాళ్ళకు వచ్చింది? ఇంత చూడండి ఇక్కడ ఎంత స్పష్టమైన పాయింట్స్ ఉన్నాయో. నిర్బంధంలో ప్రశ్నిస్తున్నంత సేపు తన లాయర్ను పక్కన ఉండాలన్న హక్కు బందీకి లేకపోయినప్పటికీ ప్రశ్నిస్తున్న సమయంలో లాయర్ను సంప్రదించాలనుకుంటే ఆ అవకాశం బందీకి ఉంటుంది. ప్రశ్నిస్తున్న సమయంలో లాయర్ను ఒకవేళ సంప్రదించాలి, లాయర్ ఉండాలి, లాయర్తో మాట్లాడాలని అనుకుంటే ఆ బందీకి ఉంటుందట. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. లాయర్ను తీసుకొని పోతేనట వీళ్ళు లాయర్నే బయటికి పంపించారట పోలీసు వాళ్ళు. ఈడ చెప్తుంది మీద కూర్చోబెట్టి బూతులు తిట్టడం, నువ్వు ఇంత ఉన్నావు నీకెందుకు. ఈడ చెప్తారు చూడండి. వెళ్ళారు చట్టం మీద గౌరవంతో వెళ్తే అక్కడే 9 లాయర్లతో పాటు వెళ్ళారు. లాయర్లతో మా 2-3 పర్సన్స్ తో కలిసి వెళ్ళారు. అలాని బయటకి పంపించి 1/2 అవర్లో ఇంట్రాగేషన్ డీటెయిల్స్ తీసుకొని పంపిస్తానని చెప్పేసి నైట్ అంతా అక్కడ పెట్టుకొని 3rd డిగ్రీ యూజ్ చేశారండి, ప్రయోగించారంట. ఇంత ధైర్యం ఎవరిచ్చారు? లాయర్లను తీసుకొని పోతే లాయర్లను బయటకు పంపించేసి లోపల 3rd డిగ్రీ వేసేసారు పోలీసులు. అంటే చూడండి, నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు అన్ని స్పష్టమైన పాయింట్స్ని చెప్పింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సామాన్యుడు కూడా ధైర్యంగా ఉండండి. ఏ పోలీసు వ్యక్తి వచ్చినా, ఏ స్టేషన్ నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, అంటే పోలీసు వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేస్తుందంటే మీకు అథారిటీ ఎవరిస్తా ఉన్నారు. అంటే ఒక అరెస్ట్ వారెంట్ సరిగ్గా చూపించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మఫ్టీలో వచ్చి ఒక బ్యాడ్జ్ లేకుండా ఏమీ లేకుండా ఒక ఆడబిడ్డ పట్ల వితౌట్ ఎనీ లేడీ కానిస్టేబుల్ ఎవరూ లేకుండా ఆమెను పట్టుకోవడం, అంత క్రూరంగా అంత హీనంగా లాగి పడేయడం. ఆమె ఫోన్ అని చెప్తున్నా ఈమె ఫోన్ను తీసుకొని పోయిరట. జస్ట్ కేవీఆర్ చేతిలో ఉన్నందుకు, ఆ జర్నలిస్ట్ చేతిలో ఉన్నందుకు, ఆయన చేతిలో ఉన్నది కదా, అది నీ ఫోన్ అయినా సరే ఎవరిదైనా సరే మేము కన్సిడర్ చేయడం, ఆ ఫోన్ లాక్కొని పోయిరట. ఇవి బాధ. రెంట్ కట్టాలి, మధ్యతరగతిలో ఆ ఇల్లు చూడొచ్చు. ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు ఎట్లుంటుందో అట్లే ఉన్నది. మా ఇల్లు ఉన్నట్టు వాళ్ళ ఇల్లు ఉన్నది. మన మధ్యతరగతుల ఇల్లు అని గట్లే ఉంటాగా. ఈ ఇంటికి రెంట్ కట్టాలంటే నేను ఉద్యోగానికి పోవాలి, నా పిల్లల్ని చదివిపియాలి, వాళ్ళకింత బుక్కటి తిండి పెట్టాలి, నా భర్త జైల్లో ఉంటే నేను ఎట్లా చదవాలి, నేను ఫోన్ లేని పని చేయలేను, ఆఫీస్కి పోలేను, రాలేను, మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కునేంత ఆర్థిక స్తోమత కూడా మాకు లేదని బాధపడుతుంది. ఇంకా ఫోన్ లేకపోతే గింత చిల్లర మెంటాలిటీ ఎందుకు పోలీసులకు? మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా. అంటే మీరు పోలీస్ వాళ్ళు డ్యూటీ చేయండి, ఆబ్వియస్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఆవశ్యకత మీ మీద ఉన్నది. నేను ఒక వివరణ ఇస్తాను. ఫస్ట్ చాలా మందికి తెలియదు సబ్జెక్ట్. అసలు ఏం జరిగింది, కేవీఆర్ ఎందుకు అరెస్ట్ అయ్యిండు, ఆంధ్ర పోలీసులు ఎందుకు వచ్చారు. గతంలో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో చేసినప్పుడు ప్రభుత్వం యొక్క పాలసీలను, చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ను ప్రశ్నించిండు. ఇది మీకు అసలు సబ్జెక్ట్ ఇప్పుడు ఇస్తున్నా. ప్రశ్నించినప్పుడు కొంత వాళ్ళ నిఘాలో ఉన్నాడట. ప్రభుత్వ నిఘాలు పెడుతుంది. అంటే ప్రశ్నిస్తున్న వాడికి సమాధానం చెప్పాలి, వాడు మళ్ళీ ప్రశ్నించకుండా ఈ పనిని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో కాకుండా ప్రశ్నిస్తున్న వాడిని అణిచివేయాలి, లేకపోతే జైల్లో పెట్టాలి అనే కాన్సెప్ట్కు ప్రభుత్వాలు వచ్చినాయి. సరే, ఇది తర్వాత విషయం. ఇట్లా కేవీఆర్ ప్రశ్నించడాన్ని నిఘాలో పెట్టుకొని ఒక మూమెంట్లో ఆయన ఒక మాట ఏమన్నాడంటే, లోకేష్ ఏదైతే రెడ్ బుక్ ప్రచారం అందరికీ తెలుసు కదా, ఆ రెడ్ బుక్ని ఇది రెడ్ బుక్ కాదు ఎర్రి బుక్ అన్నాడట. ఎర్రి బుక్. సరే, అలా సంబోధించాల్సి ఉండకూడదు. యాక్చువల్లీ ఒక జర్నలిస్ట్గా మనకని కోడ్స్ ఉంటాయి, మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఆబ్వియస్గా ఇఫ్ ఒకవేళ ఎర్రి బుక్ అనేది సమస్య అంటే ఆ ఎర్రి అనే పదానికంటే కూడా అధ్వానంగా, హీనంగా
చాలా పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు ఆ యొక్క అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు నేను 1కి 100 చూయిస్తా. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ యొక్క స్థాయిని, హోదాను మర్చిపోయి, మరి మా తెలంగాణ జర్నలిస్ట్ ఒక్క మాట ఎర్రి బుక్కు అని అంటేనే తీసుకుపోయి ఇంత హీనంగా కొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉన్నది అని అంటే, మరి అదే ఆంధ్రప్రదేశ్లో అదే శాసనసభ్యులు అసెంబ్లీలో అంత అధ్వానంగా మాట్లాడితే వాళ్ళకి ఏ శిక్ష వేస్తారు అనేది నా మొదటి ప్రశ్న. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికి సమానమే కదా. అంటే ఇంత దూరం వచ్చి 15 గంటల జర్నీ అట, బొబ్బిలి నుంచి ఇక్కడికి 10 నుంచి 15 గంటల జర్నీ అట, ఇంత టైం కేటాయించి 3-4 రోజుల నుంచి గస్తీ కాసి దొంగల్లాగా బిల్డింగ్ల మీద ఉండి సందుల్లోంచి తొంగి చూసి మరి పట్టుకున్నారట. ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మరి మీ పక్కనే ఉన్న వాళ్ళ మీద ఇంకెంత కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది నా ప్రశ్న. అంటే దయచేసి నేనేమంటున్నా అంటే, ఇది జరిగింది, మీరందరూ గుర్తుపెట్టుకోండి, న్యాయంగా పనిచేయండి. నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే 1కి 2 సార్లు చెప్పండి, మీరు ఫలానాది తప్పు అని నోటీస్ ఇష్యూ చేయండి. వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా వాళ్ళకి సర్ది చెప్పండి. అధికారం ఉన్నది కదా అని చెప్పి అహంకారంతో విర్రవీగితే మాత్రం తెలంగాణ జర్నలిస్టులు అసలు ఊరుకునే పరిస్థితి ఉండదు, మళ్ళీ తిరగబడే పరిస్థితి వస్తుంది. అంతవరకు తేకండి. న్యాయంగా చట్టపరంగా మీరు ఏమేం చేయాలనుకుంటారో అవి చేయండి. చట్టాన్ని ఉల్లంఘించి మీ చేతిలోకి చట్టాన్ని తీసుకొని మాత్రం మీరు అంటే ఆడబిడ్డ పట్ల, అమాయకుల పట్ల, ప్రశ్నించే వాళ్ళ పట్ల ఇట్లా కానీ ప్రవర్తిస్తే ఒకరినంటే అరెస్ట్ చేస్తారు. 100 మంది వస్తే ఏం చేస్తారు? 100 మంది ప్రశ్నిస్తే ఏం చేస్తారు? 100 మందిని అరెస్ట్ చేస్తారు అనుకున్నాం. 1000 మంది ఉన్నారు మా కాడ జర్నలిస్టులు, 1000 మంది ప్రశ్నిస్తారు. ఏం చేస్తారు? 1000 మంది జర్నలిస్టులు బయటకు వస్తారు, 1000 మంది ప్రశ్నిస్తారు. అప్పుడేం చేస్తారు? ఎందుకంటే ఎప్పుడో ఓ పాటలో చెప్తాడు గోరిటి వెంకన్న, మా పెన్నుల మీద మన్ను గప్పితే అవి గన్నులై మూలకెత్తుతాయి అంటాడు. అంటే ఇక్కడ ఉద్దేశం అంటే మీరు అర్థం చేసుకో, ఇండెప్త్ ఆలోచన ఉంటుంది. అంటే రాసే పెన్నుల మీద మన్ను గప్పితే అంటే మమ్మల్ని అన్యాయంగా ఇట్లా కానీ మన్ను గప్పితే ఇన్ ద సెన్స్ అణిచివేసి ఇట్లాంటి కేసులు పెట్టి ఇట్లా జైల్లో బందీలను చేయాలని చూస్తే అవి గన్నులై మొలకెత్తుతాయి ఆ మన్ను నుంచి. అంటే మీరు పెన్నుల మీద మన్ను గప్పితే రాసే పెన్నుల మీద గన్నులై మొలకెత్తుతాయి అంటే ఈ పెన్ను కాదు ఇక పనిచేయడం, మా మాట పనిచేస్తుంది, మాట తూట అవుతుంది అని. అది ఏ జర్నలిస్ట్ అయినా సరే. ఆంధ్ర వార్తలు లీక్ ఎందుకంటే ఆంధ్ర కాదు, అస్సాం వార్తలు కూడా రాసే హక్కు జర్నలిస్టుకు ఉన్నది. అండమాన్ నికోబార్లు ఏమైనా కూడా రాసే హక్కు ఒక జర్నలిస్టుకు ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. అది రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోని ఏ వార్తనైనా కూడా చెప్పే హక్కు, స్వేచ్ఛాభావం ఉన్నది ఒక జర్నలిస్ట్గా. దాన్ని గుర్తులో పెట్టుకొని పోలీసులు కూడా మెదలాలని గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.